బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకం ప్రస్తుతం మనందరం చూస్తున్నాం. హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అవి. అయితే బంగ్లాదేశ్ ఘటన గురించి యావత్ భారతదేశంలో ఉన్న హిందువులంతా స్పందిస్తున్నారు. ఒక్క భారతదేశం ఏమిటి, ప్రపంచంలో ఉన్న మానవత్వం ఉన్న ప్రతి వ్యక్తి స్పందిస్తున్నారు. బంగ్లాదేశ్ని వ్యతిరేకిస్తున్నారు. హిందువును చంపినందుకు గాను బంగ్లాదేశ్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు భారతదేశంలో. కొన్నాళ్ల కిందట పాలస్తీనాలో జరిగిన అల్లర్ల గురించి రోడ్డెక్కి మాట్లాడిన వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీ నేతలు, భారతదేశంలో ఉన్న సెక్యులర్లు ఒక్కరు కూడా ఇప్పుడు రోడ్డెక్కి బంగ్లాదేశ్లో బలైపోతున్న హిందువులకు సంఘీభావం తెలపడం లేదు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని పాలస్తీనా కోసం బ్యానర్లు పట్టుకొని రోడ్డు మీద ర్యాలీలు నిర్వహించిన మానవతావాదులు ఇప్పుడు కనుమరుగైపోయారు. కేవలం హిందువులు మాత్రమే బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. బహుశా ఇలాంటి పరిస్థితి పక్క దేశాల్లో ఉండదేమో. పాలస్తీనాకు మద్దతుగా ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, ముస్లిం మహిళలు, చిన్నారులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. పాలస్తీనా కోసం భారతదేశంలో ఉన్న అనేక మంది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగిన వ్యక్తులు సంఘీభావం తెలిపారు. కాశ్మీర్లో కూడా మిలిటెంట్ల కోసం నిరసనలు చేశారు. ఖమ్మం, హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో కూడా పాలస్తీనా కోసం ర్యాలీలు నిర్వహించారు. వారందరూ ఇప్పుడు ఒక్కసారైనా బంగ్లాదేశ్ కోసం ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడకూడదు అనుకున్నారా? లేదా మీ భావజాలానికి వ్యతిరేకం కదా, ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నారా?